వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. రొటీన్కు భిన్నమైన సందర్భాలు, కొత్తకు శ్రీకారం చుట్టే విషయాలు, వింతలు, విశేషాలు, వైవిధ్యంతో కూడిన కథనాలతో వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. చెన్నై నడివీధుల్లో నోరూరిస్తున్న బర్మా రుచులు, సర్దుకుపోదాం రండి అంటున్న కొత్త హోటళ్లు, షాపుల్లో అమ్మకానికి ఇళ్లు, కుండలో వండే బిర్యానీ యమా టేస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ కి కొదవే లేదు. ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు, పల్లెలకు కూడా విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో కొన్ని ఫుడ్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉండడం చూస్తూనే ఉంటాం. అలాగే తమిళనాడులోని చెన్నైలో కూడా ఓ ప్రత్యేకమైన ఫుడ్ ఉంది. అది ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు. అంతేకాదు, దీనికోసం ప్రజలు క్యూలు కడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఫుడ్కి అభిమానులే. ఇంతకీ ఏంటా ఫుడ్? ఆ ఫుడ్లోని స్పెషాలిటీ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. వేడివేడిగా చేసేటువంటి స్టీమ్డ్ ఫుడ్ లాగా ఉంది. కవును అరిసి అంటారు, దాంతో చేశారు. వినాయక చవితికి చేసుకునే కుడుముల పాయసం లాగా ఉంది. భారత్లో ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో దొరికే ఆహారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రుచిలో దేనికదే సాటి. తమిళనాడులో సాంబార్ ఫేమస్. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై దగ్గరున్న శర్మానగర్లో ఒక ప్రత్యేకమైన ఫుడ్ దొరుకుతోంది. దీనికోసం ఎంతో మంది క్యూ కడుతున్నారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తోందని తెలియడంతో ఇష్టంగా తింటున్నారు. తమిళనాడులో చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో వ్యాసర్పాడిలో శర్మానగర్లో దొరికేటువంటి బర్మా ఫుడ్స్. తమిళనాడులో అలాగే చెన్నైలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ దొరికేటువంటి మోలేశం అలాగే మోపెట్ట చాలామందికి ఫేవరెట్ అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ శర్మానగర్కి మార్కెట్కి వచ్చి పక్క ప్లేసెస్ నుంచి కూడా వచ్చి 30 కిలోమీటర్లు, చెన్నై నుంచి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చి ఇక్కడ దొరికేటువంటి ఈ స్నాక్స్ తింటుంటారు. ఉదయం నుండి కూడా ఇక్కడ ఈ మోపేట అండ్ మోలేషా తినడానికి చాలామంది వచ్చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్నాక్ లాగా, ఈవినింగ్ డ్రింక్ లాగా కూడా తింటుంటారు. ఇది బర్మా ఫుడ్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చేస్తారు ఇప్పటివరకు చూసింది లేదు. ఎలా చేస్తారు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, దీని కరెక్ట్ పేరేంటి, వారిని అడిగి తెలుసుకున్నాం. బ్రిటిష్ పాలనలో తమిళనాడుకు చెందిన కొందరు ప్రజలు బర్మాకు వలస వెళ్లారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అక్కడే చాలా మంది ఉండిపోయారు. 1962లో బర్మాలో అక్కడి సైనికుల తిరుగుబాటు జరిగింది. రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్స్ కు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో దాదాపు 1,00,000 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వారంతా చెన్నై, తిరుచి, మదురై ప్రాంతాలలో కాలనీలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. చాలా కాలం పాటు బర్మాలో ఉండటం వల్ల అక్కడి ఆహారపు అలవాట్లు ఇక్కడకు వచ్చాయి. అలా తమిళనాడులో బర్మా వంటకాలకు ప్రత్యేక స్థానం లభించింది. అతో ఇడియప్పం, మొప్పెట్ట, మోలేషంతో పాటు బర్మెస్టీ మంచి ఆదరణ పొందుతున్నాయి. బియ్యం పిండి, సగ్గు, పాల మిశ్రమం, తీపి పదార్థాలతో మోలేషన్ తయారు చేస్తారు. ఇది శీతల పానీయంగా మాత్రమే కాకుండా శరీరంలోని వివిధ రకాల నొప్పులను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మొప్పెట్టను బ్లాక్ రైస్ తో తయారు చేస్తారు. ఇందులో కొబ్బరి కలపడంతో ఆరోగ్యకరమని పరిగణిస్తారు. శక్తివంతమైన పోషక విలువలతో పాటు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వీటిని తయారు చేస్తున్న వ్యాపారులు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతున్నారు. మోపెట్టను బియ్యం పిండితో తయారు చేస్తాం. కొబ్బరి పాలు, బాదం వినియోగిస్తాం. దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మోలేషన్ నల్లటి బియ్యం, కొబ్బరితో తయారు చేస్తాం. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బండి మీద విక్రయిస్తున్నాం. బర్మా ఫుడ్స్ ను తినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. కొందరు పార్సల్ కూడా తీసుకుంటున్నారు. ఈ రెండు చాలా రుచిగా ఉంటాయి. ఒక గ్లాస్ తాగిన వారు రెండో గ్లాస్ కోసం ఖచ్చితంగా అడుగుతుంటారు. చాలా మంది ఆర్డర్స్ పైన అడుగుతున్నారని బర్మా ఫుడ్ తయారీదారులు చెబుతున్నారు.
వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నాయంటున్నారు. ரைஸில் வந்துட்டு பாயில் பண்ணி அது செய்கிறது. చాలా మంది ఆర్డర్స్ మీద కూడా వీటిని కావాలని అడుగుతున్నారు. ఇక మూపెట్టను నల్లని బియ్యంతో తయారు చేస్తాం. బ్లాక్ రైస్ రుచి చాలా బాగా ఉంటుంది. అలాగే బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బియ్యాన్ని ముందుగా కుక్ చేసి అందులో కొబ్బరి తురుము, బెల్లం వేసి స్టీమ్ చేసి ఈ మూపెట్టను తయారు చేస్తున్నాం. దీని ధర కూడా చాలా తక్కువగానే ఉంది. మూపెట్టను 15 రూపాయలకు, మూలేశంను 20 రూపాయలకు విక్రయిస్తున్నాం. బర్మా ఫుడ్ తింటున్న కస్టమర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా తింటున్న వారు ఉన్నారు. రుచికరంతో పాటు ఆరోగ్యం కావడంతో కుటుంబ సభ్యులకు పార్సెల్స్ తీసుకెళ్తున్నామని చెప్పారు. 30 years, 35 years. గత 30 సంవత్సరాలుగా నేను ఈ బర్మా ఫుడ్ తింటున్నాను. మా ఇంట్లో వారికి కూడా ఈ ఆహారం అంటే చాలా ఇష్టం. అందుకే వారు అడిగినప్పుడల్లా పార్సిల్ తీసుకెళ్తుంటాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇది మాకే కాదు, చాలా మందికి ఫేవరెట్ ఫుడ్. మార్కెట్కు వచ్చిన వారంతా ఖచ్చితంగా బర్మా ఫుడ్ తినే తిరిగి వెళ్తారు. ఇది బర్మా ట్రెడిషన్ ఫుడ్. మా ఇల్లు ఈ ప్రాంతానికి దూరంగా మారినా కూడా ఇక్కడికి వచ్చి తిని పార్సిల్ తీసుకెళ్తుంటాను. శర్మా నగర్ ఒక మార్కెట్ ప్రాంతం. దీన్నే బర్మా స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బర్మాలో దొరికే అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. తమిళనాడుకు తిరిగి వచ్చిన ప్రజలు వ్యాపారం చేస్తున్నారు. బర్మా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. ఇది வந்து బర్మా షాప్. ఇది బర్మా స్ట్రీట్. బర్మాలో దొరికే వస్తువులు చాలా వరకు ఈ దుకాణంలో దొరుకుతాయి. బర్మా నుంచి తమిళనాడుకు షిఫ్ట్ అయిన వారు చాలా మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. బర్మా నుంచి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్ముతారు. దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల క్రితం బర్మా వెళ్ళిన తమిళులు అక్కడ అనుకూలంగా లేక తిరిగి తమిళనాడుకు వచ్చారు. అప్పటి నుంచి బర్మా ఐటమ్స్ ఇక్కడ అమ్మడం మొదలైంది. బర్మా ఫేస్ క్రీమ్స్, క్లాత్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే దాదాపు 3000 మంది బర్మా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. వారందరూ ఇక్కడే షాపింగ్ చేస్తారు. ఈ మార్కెట్ను బర్మా మార్కెట్ అని కూడా పిలుస్తారు. బర్మాలోని ఫుడ్ వస్తువులు ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఆ దేశస్తులు శర్మా నగర్కి వస్తారు. మా బంధువులు చాలా మంది బర్మాలో ఉన్నారు. వారు మాకు వస్తువులు ఎగుమతి చేస్తారు. మేము చెన్నైలో అమ్ముతాం. బర్మా నుంచి ఇంపోర్ట్ చేసిన క్లాత్ ఐటమ్స్, చాక్లెట్స్ చాలా ప్రత్యేకమైనవి. కిచెన్ ఐటమ్స్ కూడా మా షాప్లో దొరుకుతాయి. ఇதை லைக் பண்ணி இதை வாங்கி சாப்பிடுவாங்க. ఈ బర్మా ఫుడ్స్ ఎవరైతే ఇష్టపడతారో, హెల్దీగా మార్నింగే తినాలని అనుకుంటారో, చెన్నై నుండి అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా వచ్చి ఉదయాన్నే వచ్చి స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటుంటారు. ఇది ఇక్కడ దొరికే అటువంటి, అంటే చెన్నైలో దొరికే అటువంటి బిర్యానీ, సాంబార్, ఇడ్లీ, వడ ఇవన్నీ కంటే స్పెషల్గా ఏదైనా తినాలి అనుకుంటే బర్మా స్పెషల్ ఫుడ్ మోలిసా అండ్ మోపెట్టా అని చెప్తున్నారు. కాలం మారింది. కాలంతో పాటు చాలా రంగాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు హోటల్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వినూత్న ఐడియాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. అలాంటి ఐడియాతో పుట్టుకొచ్చిందే క్యాప్సూల్ హోటల్. చూడ్డానికి అచ్చం హాలీవుడ్ సినిమాలో ఉండే ఫ్యూచరిస్టిక్ రూమ్స్ మాదిరిగా వీటి డిజైన్ ఉంటుంది. అంతేకాకుండా ధర కూడా తక్కువగా ఉండడంతో నగరాలకు వచ్చిపోయేవారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్యాప్సూల్ హోటల్స్పై మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. క్యాప్సూల్స్ హోటల్ లేదా పాడ్ హోటల్గా పిలువబడే ఈ తాత్కాలిక వసతి కేంద్రాలు ఇటీవల ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఈ తరహా వసతి కేంద్రం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1979లో జపాన్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాలానుగుణంగా బెల్జియం, చైనా, హాంకాంగ్, ఐస్లాండ్ వంటి ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అయితే ఈ క్యాప్సూల్స్ హోటల్ను భారతదేశంలో తొలుత ముంబైలో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని ప్రముఖ నగరాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నాయి. ఇక ఈ క్యాప్సూల్ హోటల్ను తొలిసారి బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలోనే ఐటీపీఎల్ టెక్ పార్క్ ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ తాత్కాలిక వసతి కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారు. బెంగళూరులో ప్రారంభించిన పాడ్ హోటల్లో తాత్కాలిక వసతి కావాల్సిన వారికి తక్కువ ఖర్చుతోనే దొరుకుతోందని నిర్వాహకులు తెలిపారు. పైగా వారికి కావాల్సినంత సమయం 3, 6, 12, 24 గంటలు ఇలా వారికి కావాల్సినంత సమయం ఎంచుకోవచ్చని అన్నారు. సంప్రదాయ హోటల్స్తో పోల్చుకుంటే తక్కువ ధరకే వసతిని పొందవచ్చని, విశ్రాంతి తీసుకోవడంతో పాటు పని చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేయడంతో ఈ తాత్కాలిక వసతి కేంద్రాలకు యువత ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. క్యాప్సులా హోటల్స్, పాడ్స్ ఇప్పుడు ఎక్కువగా కూడా వినిపిస్తున్న మాట.
ప్రధాన నగరాల్లో ఎక్కువగా కూడా ఇవి ప్రజాదరణ పొందుతుంది. ఫస్ట్ టైం బెంగళూరులో కూడా ప్రారంభించారు. మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా ఈ పాడ్స్ అన్నీ కూడా క్యాప్సులా హోటల్స్ మొత్తం కూడా ఏ విధంగా ఉందని చూడొచ్చు. ఎవరన్నా ఇక్కడ వచ్చిన వ్యక్తి ఒకరు కానీ సింగిల్స్ కానీ అట్లాగే డబుల్ కానీ 2 రకాలుగా కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వస్తే వారు హ్యాపీగా ఇక్కడ స్టే చేసే విధంగా కూడా ఉంది. ఇక్కడ దీంతో పాటు కూడా ఎక్కువగా కూడా బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కూడా ఇలాంటి వాటిని వినియోగిస్తారు. వారి కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా వర్క్ స్పేస్ను కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వారు ఇక్కడ స్టే చేసి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి కూడా అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించున్నారు. బెంగళూరులో ఇటీవల దీన్ని ప్రారంభించగా ఎక్కువగా కూడా ఆదరణ పొందుతుంది. ఎక్కువగా కూడా ఈ ఐటీ ఉద్యోగులు కానీ బెంగళూరుకు వచ్చి నగరానికి వచ్చి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కానీ ఎక్కువగా కూడా దీన్ని తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. బడ్జెట్లో కూడా దొరుకుతుంది అనేది వారు చెబుతున్నారు. అయితే ఈ హోటల్ని ఎప్పుడు ప్రారంభించారు, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ పాడ్స్ అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పుడు దీని ఆదరణ ఎలా ఉంది? అవునండి. ఇది మనం వచ్చేసి ఏప్రిల్‌లో స్టార్ట్ చేసామండి. 24 ఏప్రిల్‌లో. సో, ఇది వచ్చేసి మనకి ఎలా ఉందంటే ఆదరణ అనేది పీపుల్ చాలా ఎక్కువగా ఐటీ పీపుల్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దీన్ని. లైక్ ఐటీ పీపుల్ అంటే హైబ్రిడ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. సో, వాళ్ళు వచ్చేసి వీక్‌లో 1 or 2 days వచ్చి యూజ్ చేయాలి ఉంటుంది. సో, అలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కన్వీనియంట్ టైమింగ్స్ లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ ఇన్ అవ్వచ్చు. సో, మనం వేరే హోటల్స్‌కి వెళ్ళారంటే మీకు అక్కడ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది. 11కో 2కో చెక్ ఇన్ అవ్వాలని. మన దగ్గర అలా ఉండదనమాట. సో, మీరే ఏ టైంకి వచ్చినా కానీ అప్పుడు చెక్ ఇన్ ఏ టైంలో వస్తే ఆ టైంలో చెక్ ఇన్ అవ్వచ్చు. అండ్ ప్రైజెస్ కంపేర్ టు అదర్ హోటల్స్ చాలా రీజనబుల్గా ఉంటుంది మనకిది. అండ్ ప్రైవేట్నెస్ కానీ అంతా క్లీన్గా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్. ఐటీ పీపుల్ అనేవాళ్ళు చాలా లైక్ చేస్తారు. అండ్ సమ్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ఆన్లైన్ వెబ్సైట్స్లో. సో, ఇంకా బెస్ట్ ప్రైస్ చీప్ అండ్ బెస్ట్గా వస్తుంది కాబట్టి చాలామంది లైక్ చేస్తున్నారు. అండ్ అంటే బెంగళూరులో ఫస్ట్ టైం స్టార్ట్ అయిందా? ఇంతకుముందు ముంబైలో ఎక్కువగా కూడా దీన్ని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్ కానీ ఇతర నగరాల్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయా? ఇది యాక్చువల్గా బెంగళూరులో వచ్చేసి ఇదే ఫస్ట్ అండి స్టార్ట్ అయింది. కమింగ్ టు మన ఇండియాలో ఓవరాల్ ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ముంబైలో ఫస్ట్ స్టార్ట్ అయిందండి. దాని తర్వాత కేరళలో స్టార్ట్ చేశారు. ఇది బెంగళూరులో స్టార్ట్ చేసామండి తర్వాత. సో, అంటే హవర్లీ బేసిస్ ఇస్తున్నా ఉంటున్నారు కదా. 3 అవర్స్కి ఎలా ఉంటుంది, 6 అవర్స్ ఎలా ఉంటుంది, 1 డే ఎలా ఉంటుంది? సో, 3 అవర్స్కి వచ్చినప్పుడు 299 ప్లస్ జీఎస్టీ నడుస్తుంది సార్. అండ్ 6 అవర్స్కి వచ్చినప్పుడు 499 ప్లస్ జీఎస్టీ. అండ్ 24 అవర్స్కి వచ్చినప్పుడు 999 ప్లస్ జీఎస్టీ ఉంది. సో, ఇక్కడ మనం చూస్తే చాలా అంటే స్పేషియస్ కొంచెం తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. లోపల కంఫర్ట్గా ఉండే అవకాశం ఉంటుందా? నెక్స్ట్ ఎవరన్నా ఎక్కువగా కూడా చెప్తున్నది ఏంటంటే దీనికి పవర్ పోతే ఎలా ఉంటుంది బయట రావడానికి, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్స్ ఏమన్నా జరుగుతాయా అనేది అయితే కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో, దీనికి మీరేమంటారు? సో, సేఫ్టీ పరంగా ఎలా ఉంటుంది? పరంగా వచ్చినప్పుడు దీంట్లో మనకి సేఫ్టీ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావండి. ఎందుకంటే మీరు లోపల చూడొచ్చు అక్కడ ఫైర్ రెసిస్టెన్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉండదు. ఫైర్ రెసిస్టెన్స్ అన్నీ ఉన్నాయి. సో, అండ్ లోపల ఉన్నప్పుడు పవర్ పోతే ఓపెన్ చేసుకొని రావటం ఎలాంటి డౌట్ రావచ్చు. సో, అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. పవర్ ఉన్నా లేకపోయినా మనం ఏ టైంలో సరే ఓపెన్ చేసుకొని రావాలనుకుంటే రావచ్చండి. అండ్ అట్లాంటి అవకాశం లేదు. బ్యాకప్ ఆప్షన్ ఉంది. ఆల్టర్నేటివ్ బ్యాకప్ ఆప్షన్ మన దగ్గర ఉంది. సో, అట్లాంటి అవకాశం ఉంటుంది అనమాట సార్. ఓకే. అంటే మామూలుగా బయట వచ్చిన వాళ్ళు రూమ్గా కొంత గాలి ఆడడం కానీ కొంచెం మంచి ఎన్విరాన్మెంట్ మంచి గాలి ఆడే విధంగా ఉండాలంటారు. అంటే ఇక్కడ చూస్తుంటే వాతావరణం కొంచెం ఇరుగ్గా ఉన్న పరిస్థితి అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. సో, మీరు ఎయిర్ కండిషన్ ఎలా ఉంటుంది దీంట్లో? సో, మీకు ఆ ఎయిర్ కండిషన్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ప్రతి ఒక్క పాడ్లో కూడా సపరేట్ ఎయిర్ కండిషన్ ఉంటుంది దీనికి ఇక్కడ. సో, ఎయిర్ కండిషన్ వల్ల అసలు ఇబ్బంది అనేది అసలు ఉండదు అనమాట. సో, చాలా ఈజీ అండ్ అట్లాంటి అన్ఈజీగా ఉండటం అట్లాంటిది అసలు ఉండదు అనమాట సార్. సో, ఈజీగా ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది ఏం రాదు అసలు. ఎయిర్ కండిషన్ వల్ల ఇష్యూస్ లాంటి అసలు ఎప్పుడు కూడా పొరపాటున కూడా రాదండి. బెంగళూరు నగరంలో తొలిసారిగా ప్రారంభించిన ఈ క్యాప్సులా హోటల్స్ అట్లాగే పాడ్స్ అంటారు వీటిని బెంగళూరులో అయితే తొలిసారిగా ప్రారంభించారు. ఇవి ఎక్కువగా కూడా ముంబైలో కానీ కేరళలో కానీ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రజాదరణ పొందుతుండడంతో ఇటీవల బెంగళూరులో కూడా ప్రారంభించారు. బెంగళూరులో కూడా ఈ వర్క్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కూడా దీన్ని వినియోగించుకుంటున్నారు. లేదా బిజినెస్ పరంగా బెంగళూరుకి నగరానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సో, ఎక్కువగా కూడా బెంగళూరులో ఇటీవల హైబ్రిడ్ మోడల్లో వస్తుంటారు. వారానికి 1-2 రోజులు పనిచేసే వాళ్ళు వారి సొంత ఊర్ల నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి వాటిని బడ్జెట్లో తీసుకొని వారి ఉద్యోగం కంప్లీట్ చేసుకొని కూడా ఆ వారంలో
1-2 రోజులు ఆఫీస్కి రావాలంటే రావడము, అట్లాగే ఇంటర్వ్యూస్ కోసం రావడం, ఇలాంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి బడ్జెట్లో వారికి దొరుకుతున్నాయనే సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే కాలం మారింది. ఇప్పుడు ఇళ్లని కట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే కట్టిన ఇళ్లను కేవలం మనం కొనుక్కొని తెచ్చుకొని మన ఇష్టం ఉన్న చోట దాన్ని పెట్టేసుకుంటే ఇల్లు తయారైపోయినట్లే. ఏంటి, వినడానికి విచిత్రంగా ఉంది కదా? నిజమేనండి బాబు. రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఈ స్మార్ట్ ఇళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి వాటి ధరేంటి? వాటిని ఎలా తయారు చేస్తున్నారు? ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో స్మార్ట్ హౌసెస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో స్మార్ట్ హౌసెస్ ఉన్న ప్రాంతంలో ఉన్నాము. ఇది వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు, చూడవచ్చు. ఎక్స్పాండబుల్ హౌస్ అది. మన అనుకూలంగా, మన ప్రాంతానికి అనుకూలంగా హౌస్ను విస్తరణ చేసుకునే సదుపాయం ఉంటుంది. మన విజువల్స్లో చూడవచ్చు, మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఈ హౌస్లో అందుబాటులో ఉంటాయి. ఈ హౌస్లన్నీ కూడా ఈ సీ బాక్స్లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న స్మార్ట్ ఇల్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ వివిధ మోడల్స్లో హౌసెస్ ఉంటాయి. మన విజువల్స్లో చూడవచ్చు. ఇది ఆఫీస్కి ఉపయోగించుకునే హౌస్. ఇది ఆఫీస్ పర్పస్కి ఉపయోగించుకునే హౌస్. ఆఫీస్కి ఏ అయితే సదుపాయాలు ఉంటాయో దానికి ఉపయోగించుకోవచ్చు. ఈ మన పక్కన చూడొచ్చు ఆ విజువల్స్లోని, అది మూవబుల్ హౌస్. ఇవన్నీ కూడా అన్నీ మూవ్ చేసుకోవచ్చు. మనకు అనుకూలంగా ఎక్కడ పెట్టుకోవాలంటే ఆ హౌస్ని అక్కడ పెట్టుకోవాలంటే మనం లక్షల రూపాయలు విలువ చేసే ఒక స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఈ స్మార్ట్ ఇల్లు కొనుగోలు చేసుకొని మనం ఏ ప్రాంతంలో ఉపయోగించుకోవాలనుకుంటే ఆ ప్రాంతంలో దీన్ని అమర్చుకుని దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఇల్లు అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. నా వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇది ఆఫీస్కి సంబంధించిన విజువల్స్. అంటే సెక్యూరిటీకి సంబంధించి ఒక ఆఫీస్లో సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి ఈ హౌసెస్ని వాడతారు. ఇవి కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ అత్యంత ఖరీదైన ఇల్లులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఇల్లు ఇక్కడ ప్రస్తుతం ఇది స్పేస్ హౌస్, స్పేస్ క్యాప్సూల్ హౌస్ చూడొచ్చు. ఈ హౌస్లో ఉంటే కనుక ఒక అంతరిక్షంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు. ఈ హౌస్ని అంటే మరి రియల్ ఎస్టేట్ ఎవరైనా హోటల్స్ కావచ్చు, అదేవిధంగా రెస్టారెంట్లు అలాంటి ప్రాంతాల్లో ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ని అందుబాటులో ఉంచుకొని విఐపీల కోసం అందుబాటులో ఉంచుతారు. రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్, గెస్ట్ హౌస్లు అలాంటి దగ్గర ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ ఉంచుతారు. చూద్దాం మనం స్పేస్ క్యాప్సూల్ హౌస్లో ప్రత్యేకతలు ఏమున్నాయి అనేది మనం ఇక్కడ విజువల్స్లో చూద్దాము. ఈ హౌస్లో మొత్తం అంతా కూడా రిమోట్ కంట్రోల్తోనే ఆన్ చేసుకోవచ్చు. కర్టెన్స్ కూడా రిమోట్ కంట్రోల్తోనే ఆన్ అవుతాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం అంతా కూడా ఏసీ సదుపాయం ఉంటుంది. ఇది మొత్తం రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. రాత్రిపూట ఆఫ్ చేసి ఆ రిమోట్ని ఆన్ చేస్తే కనుక నైట్ టైము ఆకాశము చంద్రుడిని కూడా చూసే అవకాశం ఉంటుంది, వెలుతురు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం టోటల్గా స్పేస్ క్యాప్సూల్ హౌస్ అనేది ఒక అంతరిక్ష యానాన్ని, ఒక అంతరిక్షంలో ఉన్న అనుభూతిని మనకు కలిగించే విధంగా ఇక్కడ ఉంటుంది. రిసార్ట్స్, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్, విలాసవంతమైన ప్రాంతాల్లో ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ని ఉపయోగించే విధంగా కూడా స్మార్ట్ ఇల్లు ఇది తయారైంది. ఇక్కడ ఏసీ సదుపాయం కూడా ఉంటుంది. ఈ స్పేస్ హౌస్లోనే ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. అత్యాధునిక వసతులు ఉన్న వాష్రూమ్ కూడా ఉంటుంది. మనం చూడవచ్చు, విజువల్స్లో చూడవచ్చు. ఒక ఖరీదైన భవంతిలో ఏవైతే సదుపాయాలు ఉంటాయో దానికి మించి ఇదంతా కూడా స్పేస్ క్యాప్సూల్ హౌస్లో తయారు చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా ఒక విలాసవంతంగా ఉంటుంది. ఇది చైనా నుంచి దిగుమతి అయింది, భారతదేశంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం రాజమహేంద్రవరంలో ఈ స్మార్ట్ ఇల్లులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ సీ బాక్స్ అధినేత ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏ స్మార్ట్ ఇల్లు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా మనం ఆయనతో మాట్లాడదాం. ఇదంతా ఏసీ సదుపాయం ఉంటుంది. ఇక్కడ ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫస్ట్ టైం రాజమండ్రిలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ హౌసెస్ ఇక్కడ మనకు ప్రత్యేకత ఉంటాయి, ఏ హౌసెస్ అందుబాటులో ఉన్నాయి? అంటే మన దగ్గర ఫోల్డబుల్, ఎక్స్పాండబుల్, క్యాప్సూల్ వీటికి మేము ఫేమస్ అండి. చైనా నుంచి ప్రతిదీ ఇంపోర్టెడ్ అన్నమాట. అది సార్. అంటే ఇక్కడ మినిమం ఎంత నుంచి ఎంత వరకు ఉండదు? ఇక్కడ 2 lakhs నుంచి 30 lakhs వరకు అవైలబుల్ అండి.
డిఫరెంట్ ఎక్స్పాండబుల్ హౌస్, క్యాప్సూల్, ఆఫీస్ పర్పస్, షాప్ పర్పస్ అన్ని రకాలుగా మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసి సప్లై చేస్తాం. అంటే ఫస్ట్ టైం రాజమహేంద్రవరంలో పెట్టారు కాబట్టి ఈ హోమ్స్ ఎలా ఉన్నది, వినియోగదారుల నుంచి స్పందన ఎలా ఉంది? ఇండియాలోనే మా రాజమండ్రిలో ఫస్ట్ బ్రాంచ్ అండి. నెక్స్ట్ బ్రాంచ్ డిసెంబర్ 1st వీక్లో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము. అంటే అక్కడ నుంచి కూడా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు. మాకు ఎక్కువగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కస్టమర్స్ బాగా వస్తున్నారు. రీసెర్చ్ పర్పస్గా చాలా బాగుంది రెస్పాన్స్, అనుకున్నంత ఎక్కువగానే ఉందండి. అంటే ఫేమస్ ఏంటి దీంట్లో, స్మార్ట్ ఇల్లో ఫేమస్ ఏది కస్టమర్స్ బాగా లైక్ చేస్తున్నారు? ఎక్స్పాండబుల్ హౌస్ అని ఒకటి ఉందండి. ప్రాముఖ్యత 20x20 సైజులో వస్తుంది. 2 బెడ్రూమ్, కిచెన్ విత్ బాత్రూమ్తో సోఫిస్టికేటెడ్గా ఉంటుందండి మొత్తం మోడల్ అంతా. అందులో నైట్ ఉంటే అది అనుభూతి వేరండి. దీన్ని మనం స్పేస్ క్యాప్సూల్ అంటామండి. స్పేస్ క్యాప్సూల్ ఏంటంటే 25 lakhs నుంచి 70 lakhs వరకు ఉన్నాయండి. అంటే ఇందులోనే ఇది చూస్తే ఏసీ, ఇందులోనే సెంట్రల్ ఏసీ వస్తుంది. తర్వాత ఒక రూమ్ ఎక్స్టెన్షన్ కావాలంటే ఒక రూమ్ వస్తుంది, బాల్కనీ వస్తుంది. డిఫరెంట్ రేట్స్ అండి. అప్ టు ఇది బేసిక్ మోడల్ 25 lakhs అండి. అప్ టు 70 lakhs వరకు ఉంటాయి. ఎక్స్పాండబుల్ హౌస్ మినిమం అది 11 lakhs అండి. 11 lakhs అంతే. అందులోనే ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది, 4 bedroom వస్తుంది. దాని ప్రకారం పెరుగుతుంది. ఎలా ఉంది సార్, బాగా జనం అదే కస్టమర్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారు? ఎలా రెస్పాన్స్ అయితే బాగుందండి. అందరికీ కూడా నచ్చుతున్నాయి. మెయిన్గా ఇది ఫస్ట్ కమర్షియల్ సబ్జెక్ట్ అండి. రీసెర్చ్ వాళ్ళు చాలా చోట్ల నుంచి వస్తున్నారు. బెంగళూరు, ఊటీ, మనకి ఇక్కడ అయితే లంబసింగ, మారేడుమిల్లి, డిఫరెంట్ ప్లేస్, అరకు నుంచి కూడా వస్తున్నారు. బాగుందండి రెస్పాన్స్. ఇప్పటి వరకు కూడా మనం సి హోమ్స్ అధినేత ఆయనతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం ఈ స్మార్ట్ ఇల్లుకు కస్టమర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది, మంచి డిమాండ్ ఉంది. అంటే రిసార్ట్స్ కావచ్చు, పెద్ద కార్యాలయాలు, ఆఫీసులు, పెద్ద భవనాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్మార్ట్ ఇల్లులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ 2 లక్షల నుంచి 70 లక్షలు విలువ చేసే స్మార్ట్ ఇల్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీ క్యాప్సూల్స్ హౌస్ కనుక ఇక్కడ కొనుగోలు చేస్తే కనుక ఒక స్పేస్లో ఉన్న అనుభూతి లభిస్తుంది. అదేవిధంగా ఎక్స్పాండబుల్ హౌస్లో కూడా చూస్తే కనుక 2 bedrooms, 3 bedrooms ఉంటాయి, కిచెన్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఇల్లును తలపించే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ను కూడా రూపొందించారు. ఈ సీవర్క్స్ హోమ్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో సి హోమ్స్లో లభిస్తున్న స్మార్ట్ ఇల్లుకి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా బిర్యానీ లాగించేస్తూ ఉంటారు. బిర్యానీలో కూడా ఎన్నో రకాలున్నాయి. అందులో కుండ బిర్యానీకి క్రేజ్ ఎక్కువ. మట్టి కుండలో వండే బిర్యానీని తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో పాట్ బిర్యానీ అందిస్తున్నారు. నాన్ వెజ్ ప్రియులు కూడా దాన్ని తెగలాగించేస్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం రండి. కోనసీమ ఈ ప్రాంతం అందమైన ప్రకృతికి నిలయం. కోనసీమను మరో కేరళగా పిలుస్తారు. కోనసీమ నదీపాయల మధ్య ఉంది. నదీ సంగమ ప్రదేశాలు, బోటు షికారులు, అద్భుతమైన దేవాలయాలు వెరిసి ఇక్కడి ప్రకృతి అందాలు అదర్హో అనిపిస్తాయి. కోనసీమలో అమలాపురం అతిపెద్ద పట్టణం. తర్వాత రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం, పి గన్నవరం పట్టణాలున్నాయి. ప్రకృతితో పాటు ఇక్కడ మంచి రుచికరమైన భోజనము లభిస్తుంది. సాధారణంగా బిర్యానీ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది హైదరాబాద్. కానీ కోనసీమలో సూపర్ టేస్ట్ ఉన్న కుండ బిర్యానీ విక్రయిస్తున్నారు. దీన్ని ఒక్కసారి తిన్నవారు విడిచిపెట్టరట. రావులపాలెంలో రహదారి పక్కనే ఉన్న ఈ కుండ బిర్యానీకి యమ గిరాకీ వస్తోంది. రావులపాలెంలో విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ రహదారి పక్కనే ఉంటుంది. దాదాపు 20 ఏళ్లకు పైబడే ఈ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ హోటల్లో కుండ బిర్యానీ చాలా స్పెషల్. కుండ బిర్యానీ తినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ రెస్టారెంట్లోని స్పెషల్గా బిర్యానీ కోసం మసాలా తయారు చేస్తారు. చికెన్ దమ్ బిర్యానీతో పాటు మటన్,
ప్రాన్స్ బిర్యానీలను కూడా కుండలోనే వండుతున్నారు. దాంతో చాలా మంది ఈ కుండ బిర్యానీకి ఫ్యాన్స్ అయ్యారు. అనుభవజ్ఞులైన చెఫ్లు ఇక్కడ పనిచేస్తున్నారు. పీత కోడి, కస్తూరి చికెన్, ఆర్ఆర్ చికెన్, లెమన్ చికెన్ కూడా ఇక్కడ ప్రత్యేకం. సినిమా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లేవారంతా ఇక్కడ ఆగి మరీ కుండ బిర్యానీ తింటున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రత్యేకంగా దాన్ని ఎవరన్నా చుట్టాలు అతిథులు వచ్చినా సినిమా వాళ్ళు వచ్చినా బిర్యానీ దగ్గర పార్సల్ పట్టుకెళ్తున్నాం. ఎవరన్నా హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ ఇలా వైజాగ్ నుంచి ఎవరికి పార్సల్ కూడా పట్టుకెళ్తారు. ప్రత్యేకంగా మసాలా దమ్తో వస్తుంది. కుండ అనేది మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కుండ బిర్యానీ మా ప్రత్యేకత. మసాలాలు సపరేట్గా మేము తయారు చేసుకుంటాము. మసాలాలు తయారు చేసుకుని మిగతాన్ని మేము పురమాయించుకుంటాం. దమ్ముగా చేయబడుతుంది. ఇంకా ఊళ్ళో ఉన్నాయి కానీ అన్నింటికంటే మాది రెస్టారెంట్ది ప్రత్యేక కుండ బిర్యానీ ఫేమస్. ఏళ్ల తరబడి ఇక్కడే తింటున్న రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. రహదారి పక్కనే ఉండటంతో నర్సాపూర్ వైపుగా వెళ్లేవారు కుండ బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు. రావులపాలెంలో స్పెషల్గా దొరుకుతున్న ఈ కుండ బిర్యానీ అమోఘమంటున్నారు. రెస్టారెంట్ అంటే మాకు 20 years నుంచి మాకు బాగా అలవాటు అండి. కంపెనీ నుంచి ప్రత్యేకించి వారంగా ఒక రోజైనా వచ్చి ఇక్కడ రావడం మాకు బాగా ఇంట్రెస్ట్. చాలా బాగుంటుంది. అంటే బ్రాండ్. హాయ్ ఎవరివన్, మాది మండపేట. మేము నర్సాపూర్ వెళ్తున్నాము ఫ్యామిలీ. సో మధ్యలో ఆగాము ఇక్కడ రావులపాలెం దగ్గర రెస్టారెంట్లో. ఇక్కడ కుండ బిర్యానీ ఆర్డర్ చేస్తాము. టేస్ట్ చాలా బాగుంది. సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా వచ్చింది విజయవాడ కోవేట్ నుంచి. ఆమె కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హాయ్, మేము నర్సాపూర్ వెళ్ళే దారిలో రావులపాలెంలో ఆగాము. ఇక్కడ విక్టరీ రెస్టారెంట్ కుండ బిర్యానీ చాలా బాగుంది. మీరందరూ కూడా వచ్చి తినండి. థ్యాంక్ యూ. కుండ బిర్యానీ స్థానికంగా మంచి పేరు సంపాదించింది. దాంతో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున పార్సిళ్లు కూడా పట్టుకెళ్తున్నారు. ఇక మీరు కూడా కోనసీమలోని రావులపాలెం వైపు వెళితే తప్పకుండా ఈ టేస్టీ కుండ బిర్యానీని ఒక చూపు చూసేయండి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.